దేశంలో వాణిజ్య గ్యాస్ కొరతతో హోటళ్లు, హాస్టల్ నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లోని ఓ హాస్టల్లో గ్యాస్ లేకపోవడంతో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. వివిధ రకాల వంటకాల్లోనూ కోత విధిస్తున్నారు. అద్దె, జీతాలు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హోటల్, హాస్టల్ నిర్వాహకులు వాపోతున్నారు. 1900 రూపాయలు ఉండే వాణిజ్య సిలిండర్ ధర నల్లబజారులో 5 నుంచి 6 వేలకు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నార్మల్గా అయితే మా హోటల్ నార్మల్గా నడిచినా సరే నాకు రోజుకి వచ్చేసి 1-1.5 సిలిండర్ అనేది అయిపోతుంటుంది. అలా ఇప్పుడు నాకు సిలిండర్లు దొరకక పరిస్థితి వల్ల నేను కట్టెల పొయ్యి మీద వండాల్సి వస్తుంది. అది కాస్త ఏంటంటే నేను ఆ హోటల్ నడిచేది ఆ మాత్రం అనుకుంటే అందులో కొంత ఈ కట్టెల పొయ్యి మీద వండడం వల్ల నేను అది క్వాంటిటీ తగ్గించడం అవుతుంది. క్వాంటిటీ తగ్గడం వల్ల నాకు సేల్ సరిపోవట్లేదు, సేల్ పడిపోయింది. ఇలాగనే కొన్ని రోజుల పాటు కంటిన్యూ అవుతే మేము బంద్ చేసుకునే పరిస్థితి గారికి వస్తుంది. మాకు ఇక్కడ పీజీలో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు యూజువల్గా ఇంతకుముందు కమర్షియల్ సిలిండర్లు వాడతాము. ఒకటి వచ్చేసి 1 వీక్ వచ్చేది. ఇప్పుడు ఆ సరఫరా తగ్గటం వల్ల మాకు ఫుడ్ ప్రిపరేషన్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల మేము కొంచెం లిమిటెడ్ చేయాల్సి వచ్చింది. ఫుడ్ అంటే ఆల్మోస్ట్ మొత్తం అయితే తీసేయలేదు ఫుడ్. కాకపోతే ఏదైతే ఎక్కువ గ్యాస్ కన్జ్యూమ్ చేసే ఐటమ్స్ ఉన్నాయో వాటిని తగ్గించేసాము.